విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి మాయాబజార్ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కెవి రెడ్డి మాయాబజార్ చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంలా మలిచారు. మాయాబజార్ సినిమాకు పింగళి నాగేంద్రరావు అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బాట్లే ఈ సినిమాను నవరసభరితంగా తెరమీద చూపించాడు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రంలోని పాటలు ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. శ్రీకృష్ణుడిగా ఎన్టీ రామారావు గారు, ఘటోద్గజుడిగా ఎస్వి రంగారావు గారు, శశిరేఖగా సావిత్రి గారు, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టారు. మళ్లీ తెర మీద మాయాబజార్ తెలుగు సినిమా రంగంలో నాటికి నేటికి ఏనాటికి ఓ క్లాసిక్. మాయాబజార్ సినిమా విడుదలై నేటికి 68 సంవత్సరాలు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఎంతో మంది గొప్ప నటీనటులు నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయాబజార్. 27 మార్చి 1957లో ఆంధ్రదేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ మాయాబజార్ చిత్రాన్ని మళ్లీ మన తెలుగు ప్రేక్షకుల కోసం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వీరాభిమానే కాదు, మహాభక్తుడు అయిన బలుసు రామారావు గారు ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.